సీఎం వైఖరిపై ఉద్యోగులు ఫైర్. ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు తగవు. డిమాండ్ల సాధన కోసం పోరాటానికి సిద్ధం. త్వరలో కార్యాచరణ. ఉద్యోగులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు బగ్గమంటున్నాయి. సీఎం మాటలు తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా నిలదీయాలని నిర్ణయించారు. ఈ మేరకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోనున్నట్లు వివిధ సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. శనివారం హైదరాబాద్లో సమావేశమైన నేతలు త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ హామీలు అమలుకు అటకెక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 5 విడతలుగా కరువు భత్యం పెండింగ్లో లేదు. పీఆర్సీ గడువు 7/2023 నాటికి ముగిసింది. ఆరోగ్య కార్డులు చెల్లుబాటులో లేవు. 2024 మార్చి నుంచి రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించడం లేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు నాయకత్వం వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన పూర్వ నాయకులం సమన్వయ కమిటీగా ఏర్పడాలని నిర్ణయించామని వివిధ సంఘాల నేతలు స్పష్టం చేశారు.